నమస్తే ప్రస్తుతం మనము అంబర్పేటలో ఉన్నాం. అంబర్పేట అనగానే ఈ మధ్య కాలంలో మీకు అందరికీ గుర్తొచ్చే పేరు బతుకమ్మ కుంట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు హైడ్రా అదేవిధంగా మాజీ ఎంపీ మాజీ పీసీసీ అధ్యక్షులు ఎవరైతే వి హనుమంతరావు గారు ఉన్నారో హనుమంతరావు గారు వారి చొరవతో మరి బతుకమ్మ కుంటకు కబ్జా కోర్ల నుంచి విముక్తి కలిగింది. బతుకమ్మ కుంట ఇప్పుడు కలకల్లాడుతున్నది. అందమైనటువంటి సుందర వనము లెక్క అదంతా కూడా ఆ చెరువు చుట్టూ మరి ఒక వాకింగ్ ట్రాక్ కావచ్చు, అదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 26వ తారీఖు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటకు వస్తూ ఉన్నారు. అక్కడ ఆడి పాడేందుకు ధూమ్ధాం చేందుకు సిద్ధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి హనుమంతరావు గారు అంబర్పేటలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి పోయి ప్రతి ఆడపడుచును ఆ బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ప్రోగ్రాంకు హాజరు కావాలి, బతుకమ్మ ఆడాలి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉండబోతుంది అనేది. ఎట్లా ఇంటింటికి పోతున్నారు, మీ ఇంటి పండుగ లెక్క ప్రతి ఒక్క ఆడబిడ్డను కలిసి బతుకమ్మ సెలబ్రేషన్కి రావాలి, బతుకమ్మ కుంటకు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు, ఎట్లుండబోతున్నది? దీనికి కారణం ఒకటే, 35 ఏళ్ళ నుంచి దీనికి బతుకమ్మ కుంటకు అన్యాయం చేసి మా అక్కలు మా పెద్దమ్మలు నానమ్మలు అందరూ ఆడేది. కానీ దానికి కొందరు కబ్జా కోర్లు కబ్జా చేసి 35 ఏళ్ళు కొట్లాడినా ఇవాళ మళ్ళీ ఈ 26వ తేదీ నాడు ధూమ్ ధామ్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా కేసీఆర్ని అడిగిన ఈ బతుకమ్మ కుంటను బాగు చేయాలి బాబు, ఈ బతుకమ్మ కబ్జా కోర్లకు వెళ్ళి పక్కకు తీయమంటే ఆయన తీయలే. కవిత ఇక్కడ ఆడదు, లండన్లో ఆడుతుంది, అమెరికాలో ఆడుతుంది, కానీ ఈడ బతుకమ్మ కుంట గురించి ఆమె శ్రద్ధ చూపించలేదు. అదే రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో 4-5 నెలలలోనే బతుకమ్మ కుంటను తయారు చేశాడు. దానికి 26 సాయంత్రం శుక్రవారం రోజు, ఇదే రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆయన వస్తాడు. ప్రతి తల్లి ప్రతి అక్క ప్రతి పెద్దమ్మలు రావాలి, మీరు బతుకమ్మ ఆడుకోవాలి. ఇది మన తెలంగాణ సాంప్రదాయం. గతంలో కూడా నేను రాజ్యసభ మెంబర్ ఉన్నప్పుడు సోనియా గాంధీతో బతుకమ్మ ఎత్తి ఓటు మా ఆచారం అంటే ఎస్ మీ కల్చర్ అయితే నేను కూడా ఎత్తుకుంటాను, ఆమె బతుకమ్మ ఎత్తుకున్నది. అదేవిధంగా ఇవాళ బస్తీలలో తిరుగుతున్నా రండి, ఈ అవకాశం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే తరతరాల నుంచి బతుకమ్మ ఆడాలంటే డబ్బలలో నీళ్లు పోసుకుంటుంది. ఇప్పుడు ఏం లేదు, ఏది బతుకమ్మ కుంటలో నీళ్ళల్లో వేయచ్చు, బతుకమ్మ ఆడవచ్చు. మన పూలతోటి బతుకమ్మను తయారు చేసింది బతుకమ్మ కుంటలో చెరువులో వేసుకోవచ్చు. దానికి అన్ని విధాల ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా పూర్తిగా బ్యూటిఫుల్గా తయారు చేశాడు. బతుకమ్మ ఆడడానికి, వాకింగ్ చేయడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా లైట్లు వీట్లు అన్నీ పెట్టిర్రు. ఇది ఒక హిస్టారికల్. నేను రియలీ నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. వచ్చిన తొందరగా చెప్పంగానే దాన్ని ఇనిషియేట్ తీసుకొని రంగనాథ్కు చెప్పడం, రంగనాథ్కు నువ్వు రాత్రి మగలు కష్టపడి అటు కేసును ఏది కోర్టులో ఉన్న కేసును ఏది ఆయన తప్పుడు కాయిదాలు పెట్టినటువంటి ఎవడైతే భూ కబ్జాదారును పక్కకు పెట్టి చేయించడం, ఇది ఒక ఏది యజ్ఞం దాకా అయ్యింది. దీనికి అందరు రావాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఆడపడుచు రావాలి, ప్రతి అక్క రావాలి, ప్రతి చెల్లె రావాలి, బతుకమ్మ ఆడాలి. ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తాడు. 26 సాయంత్రం ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి. దాంతోపాటు మా చెల్లెళ్ళందరూ బతుకమ్మ బతుకమ్మ వియ్యాలు అని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయాలి. ఎన్ని రోజుల తర్వాత ఈ అవకాశం మళ్ళీ రాదు కనుక ప్రతి ఒక్కరూ రండి, బతుకమ్మ కుంటను ఉపయోగించుకోండి. ఈ అవకాశాన్ని మనం ఎవరు కూడా దూరం చేసుకోకుండా అన్ని బస్తీల మహిళలతో ఇవాళ కొంత తిరగడం జరిగింది. అదేవిధంగా మిగతా డివిజన్లలో తిరుగుతూ వీరే కాకుండా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తే ఈ బతుకమ్మ కుంటను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత బాగా తీర్చిదిద్దిండ్రు. దీనికి కారకులు ఒక్కడే, రంగనాథ్ గారు ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా హృదయపూర్వక రండి, బతుకమ్మ ఆడండి. ప్రతి ఆడపడుచు కూడా సంతోషంగా ఈ దసరా పండుగ చేసుకోవాలని వారందరినీ నా హృదయపూర్వక భగవంతుని కోరుతూ వారికి భగవంతుడు మంచి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఏమంటారు, మీరు ఇంటింటికి పోయిరు కదా, బతుకమ్మ కుంటకు రావాలి బతుకమ్మ ఆడాలని పిలిచిరు కదా, ఏమంటారు? గతంలో చెట్లు ఉండే, గడ్డి ఉండే, వాసన ఉండే, అంతా లండు బొండు అంత ఏమో ఉండే, ఇప్పుడు ఇంత బాగా అయింది. ఏమంటారు ఇక్కడ? అయ్యా ఎట్లుండే దాన్ని నాశనం చేసిండ్రు, కంప వేసిండ్రు, చెత్త వేసిండ్రు, చెట్లు పెట్టిండ్రు. కాదని అనుకున్నా మేము.
ఇక కాదురా భయ్ హనుమంతరావు ఎంత కొట్టాడినా ఈయన చేయలేడు అనుకున్నారు. కానీ ఆ దేవుని ఆశీర్వాదం వల్ల రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం, రంగనాథ్కు చెప్పడం, అది మళ్ళా పూర్వ వైభవం. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కలు ఎంబడి పోయేది, చిన్నమ్మలు ఎంబడి పోయి నేను కూడా ఈత కొట్టేది. ఆ చెరువు బాగైనందుకు నాకు చాలా సంతోషం. బతుకమ్మ కుంటకు అందరు రండి, రాజకీయాలకు అతీతంగా వచ్చి మీరందరూ కూడా ప్రతి మహిళ వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడాలి. దసరాకు మంచి ఏది పండుగ కూడా చేసుకోవాలి. దసరా పండుగ ఆడాలి, సద్దల బతుకమ్మ అయిపోతుంది, దాని తర్వాత దసరా అవుతుంది, అలై బలై కూడా అవుతుంది. కనుక అందరూ వచ్చి సదావకాశాన్ని ఉపయోగించి ప్రతి మహిళను ఇంటింటికి కోరుతున్నా, ప్రతి అక్కలను కోరుతున్నా, అందరు రావాలి. ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరుతున్నా. ఎట్లా కవిత లండన్లో ఆడేది కవిత బతుకమ్మ అని చెప్తా ఉన్నారు. కవిత లాంటి వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్ పంపిస్తారా లేకపోతే కొంతమంది? కవిత గారు ఎప్పుడు పట్టించుకోలే. నిజంగానే కవితకు బతుకమ్మ మీద ప్రేమ ఉండి లండన్లో ఆడింది, అమెరికాలో ఆడింది. ఈ బతుకమ్మ కుంట వస్తే ఇంకా అంతకంటే మంచిదే కదా. నువ్వు దూరం పోయి ఆడుతున్నావు. ఈడ బతుకమ్మ కుంట గురించి గతంలో మీరు పట్టించుకోవాలి. ఇప్పుడన్నా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చేసింది, ఆమె వచ్చి ఆడితే నేను కూడా సంతోషపడతా అనేది ఉద్దేశం. బతుకమ్మ కుంటకు కవితను రమ్మంటారు. కవిత నేను అన్ని రాజకీయ పార్టీలను ఆమె ఎన్నో రోజుల నుంచి బతుకమ్మ ఆడుతుంది కదా. మరి ఈ బతుకమ్మ నేను బాగు చేసిన బతుకమ్మను పూర్వవైభవం తెస్తే ఆమె నిజంగా కూడా బతుకమ్మ మీద ప్రేమ ఉంటే తప్పనిసరిగా వస్తుందనే నమ్మిక నాకు ఉన్నది. ఏం చెప్తారు? పొలిటికల్ ఏమైనా మాట్లాడతారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవదు, మేమే గెలుస్తామంటున్నది బీఆర్ఎస్. ఎట్లుండబోతున్నది? నేను ఇప్పుడు బతుకమ్మ గురించే మాట్లాడతా. తర్వాత నువ్వు మైకు పెడితే కొంత నేను తిరిగిన తర్వాత తప్పనిసరిగా గెలవాలి అనేదే మా ఉద్దేశం. దానికి మా ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు సమయం కాదు. ఇవాళ బతుకమ్మ వేడుకలో ఉన్నా. బతుకమ్మ గురించే నేను మాట్లాడతా. ప్రభుత్వం చేసిన మంచి పని కూడా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద హనుమంతరావు గారు ఇంటింటికి పోతున్నారు. ప్రతి ఒక్కరూ 26వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు హాజరు కావాలి. బతుకమ్మ కుంట చెరువు దగ్గర బతుకమ్మని ఆడాలి, పాడాలి, ధూమ్ధాం చేయాలి. మరి ఎన్నో ఏళ్ల కళ సహకారమైంది. గతంలో చిన్నప్పుడు ఈతలు కొట్టేది, గతంలో చిన్నప్పుడు అక్కడ బతుకమ్మ ఆడేది. కానీ కొన్ని కాలక్రమేలా కబ్జాకోరులు కబ్జా పెట్టి బతుకమ్మ కుంటను ఆగం చేసిరు. చెత్త చెట్లు చెదారంతో దాన్ని మొత్తం ఆగమాగం చేస్తే మళ్ళీ పోరాటం తర్వాత ప్రభుత్వం ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుతోటి పాత బతుకమ్మ కుంట ఎట్లుండనో అంతకు అద్భుతంగా మళ్ళా పూర్వ వైభవం సంభవించిందని చెప్పేసి హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఎట్లా అవుతుంది. 26వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఎంతమంది మహిళలు వస్తారు, ఎట్లా వెల్కమ్ చెప్తారు, బతుకమ్మ సమరాలు బతుకమ్మ కుంటలో ఎట్లా జరుగుతాయో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, అంబర్పేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.